హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెన్సేషనల్ మామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఒక స్పెషల్ వీడియో ఏంటంటే కనుక చిన్నోడు హ్యాపీ బర్త్డే, మా మితాన్షే హ్యాపీ బర్త్డే వ్లాగ్. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అసలు ఎవరెవరి బర్త్డేకి వచ్చామో, అసలు బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో షార్ట్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ బర్త్డేకి అయితే మేము చాలా హ్యాపీగా ఫుల్గా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మితాన్షే ఇక్కడ ఉన్న తన స్కూల్ ఫ్రెండ్స్, అలాగే మెయిన్ తన స్కూల్ ఫ్రెండ్స్ కన్నా స్కేటింగ్ ఫ్రెండ్స్ కోసం అయితే మెయిన్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాగే ఇంకా మేము వెళ్ళడం అవ్వదని చెప్పి మొత్తం మా మమ్మీ, డాడీ, అలాగే అక్క, చెల్లి అందరూ కూడా ఇక్కడికే వచ్చారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకైతే ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. కేక్ కటింగ్ స్టార్ట్ అవ్వడానికి మొత్తం ఏంటి అసలు విషయం అంటే, మితాన్షే 1 వీక్ బిఫోరే తన ఫ్రెండ్ మితాన్షే పక్కన పింక్ కలర్ క్యాప్ పెట్టుకొని బ్లూ షర్ట్లో ఉన్నాడు కదా, తను రాధా మనోహర్, తను గోపాలపట్నంలో ఉంటాడు. తనకి 1 వీక్ బిఫోరే కాల్ చేసి ఇలా నా బర్త్డే సెలబ్రేషన్ ఉంది, నువ్వు రావాలి అని చెప్పాడు. యాక్చువల్గా మేము ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు ఆ టైంకి. వీడైతే అప్పటికే తన ఫ్రెండ్కి కాల్ చేసి అయితే ఇన్వైట్ చేశాడు. సరే ఇంకా సాదా కొంచెం అందరూ ఇక్కడికి వస్తే బాగుంటుంది చేసుకుందామని కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు అని చెప్పి స్కేటింగ్ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇలా హ్యాపీగా అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే రాధా అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు. అలాగే దానికి ముందు మితాన్షే అయితే కేక్ పెట్టాడు. అలాగే రాధా కూడా కేక్ పెడితే తింటాడు, బాగుంటుందని చెప్పి మితాన్షే అయితే వెయిట్ చేస్తున్నాడు. బట్ రాధా అయితే కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అందరూ ఉన్నారని చెప్పి. ఇలా వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉండాలని అనుకున్నా. బట్ ఇద్దరు అయితే స్కూల్స్ చేంజ్ అయిపోయారు. అయినా కూడా ఆ రిలేషన్షిప్ అలానే మెయింటైన్ చేస్తే హ్యాపీ. ఇక కేక్ కటింగ్ అయింది కదా, ఇక్కడ అయితే కనుక అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా ఆ ఈవినింగ్ సెక్షన్ అంతా కూడా హ్యాపీగా కేక్ కటింగ్. ఆఫ్టర్ డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత అందరం కలిసి ముచ్చట్లయితే వేసుకున్నాము. మనకి అలా టైం అయితే 11:30 అయిపోయింది. అనుకోకుండా వాడి కేక్ కటింగ్ బిఫోర్ అయితే కనుక పెద్ద వర్షం పడింది. కేక్ కటింగ్ టైంకి వర్షం పడితే రారేమో ఎవరు ఎలా అని చెప్పి నేనైతే కొంచెం వరి అయ్యాను. బట్ ఎలాంటి వర్షం అయితే లేదు ఆ టైంకి. అందరూ హ్యాపీగా వచ్చారు. బట్ కేక్ కటింగ్ టైంలో స్కేటింగ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మిస్ అయ్యారు. ఆఫ్టర్ కేక్ కటింగ్ వాళ్ళైతే వచ్చారు. ఇక అలాగే ఇక్కడ కిడ్స్ అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. వాడైతే గిఫ్ట్స్ తీసుకొని హ్యాపీ, ఏదైనా తను హ్యాపీ అయ్యాడు అందరూ రావడంతో. నాకు కూడా చాలా హ్యాపీ. ఇక్కడైతే దేవ, మితాన్షే మంచి ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ చూసారు కదా, యశిక. ఇక వీళ్ళందరూ అయితే కలిసి హ్యాపీగా డిన్నర్ అయితే చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కిడ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ కూడా చాలాసేపు ఆడుకున్నారు. ఇక మేము కూడా అందరం హ్యాపీగా లంచ్ చేసి ముచ్చట్లయితే చెప్పుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.